అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకు వెళ్తే తెలంగాణ ప్రభుత్వం అయితే విద్యారంగంలో సమూల మార్పులు తీసుకురావాలని చెప్పేసి విద్యా కమిషన్ కూడా నియమించింది. విద్యారంగంలో మార్పుల కోసం మరి ఒక ఉన్నత స్థాయి సమీక్ష కూడా నిర్వహిస్తుంది. దానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చాలా స్పీడ్గా ఉన్నారు. ముఖ్యంగా మరి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీకి సంబంధించి మరి గవర్నమెంట్ స్కూళ్ళలో కొనసాగించాలని విద్యా కమిషన్ చెప్తుంది. అదేవిధంగా అనేక ఉపాధ్యాయ సంఘాలు కూడా మరి విద్యావేత్తలు కూడా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అంటే ప్రీ ప్రైమరీ తరగతుల్ని గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లో నిర్వహించాలని చెప్పేసి చెప్తున్నారు. ఇక సీఎం గారు కూడా ఆ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ చూస్తే నా బ్రాండ్ యంగ్ ఇండియా, ఉద్యోగ అవకాశాలే లక్ష్యం, సర్కారు ఆధ్వర్యంలో ప్రీ స్కూళ్ళు పెడతామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇప్పటికే అంగన్వాడీ కేంద్రాల్లో మరి చిన్నారుల సంఖ్య చాలా తక్కువైపోతుంది. చిన్నారులందరూ కూడా 3 ఏళ్ళు నిండగానే మా ప్రైవేట్ కాన్వెంట్ స్కూళ్ళలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలో అడ్మిషన్ పొందుతున్నారు. మరి అంగన్వాడీ కేంద్రాలు అయితే వెలవెలపోతున్నాయి. మరి ఇదొక మరి గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లో మరి ప్రీ స్కూళ్ళు పెడితే మాత్రం ఇంకా అంగన్వాడీ టీచర్లకైతే అన్యాయం జరిగే అవకాశం ఉంది. మరి 50 ఏళ్ళు అయిన సందర్భంగా అంగన్వాడీ కేంద్రాలను ఆధునీకరించి అంగన్వాడీ టీచర్లకు ఒక 6 నెలలు జీతంతో కూడిన ట్రైనింగ్ ఇచ్చి వారికి సర్టిఫికేట్ ఇచ్చి మంచి నూతన జాతీయ విద్యా విధానం చెప్పినట్లు వారి యొక్క జీతాలను కూడా గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ టీచర్లతో సమానంగా చేసి మరి అంగన్వాడీ టీచర్ ఆయా యొక్క సేవలను ఉపయోగించుకొని అంగన్వాడీ కేంద్రాల్లోనే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ప్రవేశపెట్టి అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు ఇతర డిపార్ట్మెంట్ల పనులు అప్పచెప్పకుండా మరి ప్రీ స్కూల్ని మరి న్యూట్రిషన్ని పక్కాగా అమలు చేస్తే మరి తెలంగాణ విద్యారంగంలో ముందుకు పోయే అవకాశం ఉంది. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఎందుకంటే అంగన్వాడీ టీచర్లు ఆయాలకి చాలా ఓపికతో ఒక అమ్మలాగా డ్యూటీలు చేస్తూ మరి 3 నుంచి 6 సంవత్సరాల వరకు చిన్నారని సక్రమంగా చూసుకొని వారికి ప్రీ స్కూలు తర్వాత వారికి ఆటపాటల ద్వారా విద్యాబోధన చేసే అటువంటి ఓపిక అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు మాత్రమే ఉంది. వారికి మరి మంచి న్యూట్రిషన్ అందించేటువంటి బాధ్యత కూడా అంగన్వాడీ టీచర్ల మీద ఉంది. కాబట్టి వెంటనే గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ టీచర్లతో సమానంగా అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు జీతాలు ఇచ్చి అంగన్వాడీ కేంద్రాలను మంచిగా ఆధునీకరించి అంగన్వాడీ కేంద్రాల మెను బిల్లు పెంచి ఆధునిక సౌకర్యాలు కల్పించి మరి అంగన్వాడీ కేంద్రాల్లోనే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ క్లాసులు నిర్వహించి మరి అంగన్వాడీ కేంద్రాల్లో యూకేజీ అయిపోయిన వారందరినీ కూడా ఫస్ట్ క్లాస్లో గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్కి ఆ చిన్నారులను చేర్చితే గవర్నమెంట్ స్కూల్లో స్ట్రెంత్ పెరిగే అవకాశం ఉంది. ఆ విధంగా గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ను కూడా మరి డెవలప్ చేసుకుంటూ పోతే బాగుంటుంది. ఇక పిల్లలకు ఉచిత రవాణా, అల్పాహారం, భోజనం, పేదలకు మంచి విద్య అందించేందుకే ఈ ఆలోచన అంటూ ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి అయితే పేర్కొంటున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ చూస్తే సర్కారు బడుల్లోనూ ప్రీ ప్రైమరీ, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులు ప్రభుత్వ నిర్ణయం అంటూ ఇక్కడ మనం తెలంగాణ న్యూస్ అయితే చూస్తున్నాం. మరి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం సర్కారు బడుల్లో 1వ తరగతి నుంచి చదువుకునే అవకాశం ఉండగా ప్రైవేట్ పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులు కూడా నడుస్తున్నాయి. పిల్లలకు 3 ఏళ్ళు నిండగానే తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారని, దానివల్ల ప్రభుత్వ పాఠశాలల్లో ఏటేటా విద్యార్థుల సంఖ్య తగ్గుతోందని భావిస్తున్న ప్రభుత్వం శిశు విద్యను ప్రారంభించాలని నిర్ణయించింది. త్వరలో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభిస్తామని, పిల్లలకు ఉచిత రవాణా సౌకర్యం కూడా కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, పాఠశాల సంచాలకులు ఈవి నరసింహారెడ్డి, టాస్ సంచాలకులు పివి శ్రీహరి తదితరులు సచివాలయంలో సమావేశమై చర్చించారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు 5 ఏళ్ళు నిండితేనే 1వ తరగతిలో చేర్చుకుంటున్నారు. మరి పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభిస్తే 3 ఏళ్ళు నిండితే నర్సరీలో చేర్చుకునేలా నిబంధనలు మార్చాల్సి ఉంటుంది. మరి 3 ఏళ్ల పిల్లలను చూసుకునే ఓపిక మరి గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లో పనిచేసే టీచర్లకు ఉంటుందా? మరి ఒకవేళ లేడీ టీచర్లు అయితే ఈ 3 ఏళ్ల పిల్లల్ని సంరక్షించే బాధ్యత తీసుకునే అవకాశం ఉంది. జెంట్స్ టీచర్లు అయితే ఖచ్చితంగా మరి 3 ఏళ్ల పిల్లలతో వారితో ఎలా వ్యవహరించాలనే విషయం కూడా వారికి తెలియడం కష్టమే అవుతుంది. కాబట్టి మరి ఎందుకంటే ఈ 3 ఏళ్ళు నిండే పిల్లల్ని సరిగ్గా చూసుకునేటువంటి అవకాశం అయితే అంగన్వాడీ టీచర్లకు ఆయాలైతే చాలా చక్కగా చూసుకునే అవకాశం ఉంది. కాబట్టి అంగన్వాడీ కేంద్రాల్లోనే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పెట్టి అంగన్వాడీ కేంద్రాలకి మంచి సౌకర్యాలు కల్పించి అంగన్వాడీ టీచర్ల ఆయాల జీతాలను గవర్నమెంట్ స్కూల్ టీచర్లతో సమానంగా చేస్తే ఖచ్చితంగా వారు కూడా అంగన్వాడీ టీచర్లు కూడా మరి పూర్వ ప్రాథమిక విద్యను ఖచ్చితంగా అందించగలరు, సక్సెస్ చేయగలరు. కాబట్టి మరి ఎన్ని పాఠశాలలో ఈ ప్రీ ప్రైమరీ తరగతులు పెడతారనేది ఇక్కడ చూద్దాం. రాష్ట్రంలో 18,133 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వాటిల్లో 50కి మించి విద్యార్థులు ఉన్న పాఠశాలలు 6,000 మాత్రమే. ఇక 10 మంది, 20 మంది పిల్లలున్నవి వేల సంఖ్యలో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఎన్ని పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రవేశపెడతారో తెలియాల్సి ఉంది. మరోవైపు దాదాపు 15,000 అంగన్వాడీ కేంద్రాలు ప్రభుత్వ పాఠశాలల కాంపౌండ్లో నడుస్తున్నాయి. పూర్వ ప్రాథమిక తరగతులను ప్రవేశపెడితే పాఠాలు బోధించేది అంగన్వాడీ టీచర్ల లేక ప్రభుత్వ ఉపాధ్యాయుల అనే అంశంపైన కూడా స్పష్టత రావాల్సి ఉంది. దీన్ని బట్టి వచ్చే విద్యా సంవత్సరం అంటే 2025-26 నుంచి మండలానికి 1-2 పాఠశాలలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెడతారని స్పష్టమవుతుంది. ఇక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడానికి కారణం ఇంగ్లీష్ మీడియం లేకపోవడమేనని ఉపాధ్యాయ సంఘాలు చెబుతుండడంతో 2022-23 నుంచి వాటిని కూడా ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెట్టారు. అయినా విద్యార్థుల సంఖ్య పెరగకపోగా తగ్గుతూ వచ్చింది. పేరుకు తప్ప ఇంగ్లీష్ మీడియంలో బోధన జరగకపోవడమే అందుకు కారణం. విద్యా కమిషన్ సైతం ప్రీ ప్రైమరీ తరగతులను
ప్రవేశపెట్టాలని ఇటీవల సూచించడంతో ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకుంది. 1వ తరగతిలో 6 లక్షల మంది చదువుతుండగా వారిలో 1,66,000 మంది మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2016-17 అత్యధికంగా 2,89,000 మంది ఉన్నారు. కరోనా తర్వాత పక్కన పెడితే ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే అతి తక్కువ మంది విద్యార్థులు అయితే ఉన్నారు. సరే, మరి అంగన్వాడీ కేంద్రాల్లో మరి ప్రీ ప్రైమరీ తరగతులని మరి అంగన్వాడీ టీచర్లతో బోధిస్తారా, మరి గవర్నమెంట్ టీచర్లలో బోధిస్తారా, మరి ప్రీ ప్రైమరీని అంగన్వాడీలోనే కొనసాగిస్తారా, లేకుంటే ప్రైమరీ స్కూల్లో కొనసాగిస్తారా? ప్రస్తుతానికైతే మరి అంగన్వాడీ కేంద్రాలు ప్రైమరీ స్కూళ్ళు ఒకే కాంపౌండ్లో ఉన్న చోట్ల మాత్రమే ఈ ప్రీ ప్రైమరీ తరగతులు ప్రవేశపెడతారా? ఈ అనే విషయాల మీద కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికైతే ప్రభుత్వం మరి అంగన్వాడీలకైతే అన్యాయం చేయకుండా మరి అంగన్వాడీ టీచర్ల ఆయాల జీతాలు కూడా పెంచాలి. ఆ అంగన్వాడీ కేంద్రాలను ఆధునీకరించి అంగన్వాడీ కేంద్రాల్లోనే ప్రీ ప్రైమరీ తరగతులు పెట్టి అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు ఇతర డిపార్ట్మెంట్లు అప్పచెప్పకుండా మరి ప్రీ ప్రైమరీని న్యూట్రిషన్ని సక్సెస్ చేస్తారని చెప్పేసి ఆ దిశగా ప్రభుత్వం విద్యా కమిషన్ చర్యలు తీసుకుంటుందని చెప్పేసి కోరుకుందాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.